సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది కదా! ఎలా అనిపిస్తుంది మరి మీకు? ప్రభుత్వం బాగానే చేస్తుంది. హ్మ్. ఈ ఇస్తానని ఇస్తున్నారు కదా! ఆ! చంద్రబాబు గారి ప్రభుత్వం బాగా చేశారు. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన హామీల్లో ఫస్ట్ ఒకటో తారీఖే మేము పింఛన్ ఇస్తాము అన్నారు. ఇచ్చారు. అలానే ఇసుక తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చారు. ఇప్పుడు అతి తక్కువ రేట్‌లోంచి మన నిత్యోపయోగ వస్తువులు గాని అవన్నీ తగ్గించి ఇస్తామంటున్నారు కదా! ఈరోజు నిన్న గూడా కొంచెం మంది స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. మీకెలా అనిపిస్తుంది? ఈళ్ళు చెప్పినట్టు చేస్తారా? చేయరా? చెప్పినట్టు ఇప్పుడు పెన్షన్‌లు 4,000 ఇస్తా అన్నారు. 4,000 మిగతాయి 3,000 కలిపి ఇస్తా అన్నాడు. 7,000 ఇచ్చేసారు. ఆయన చేత్తో ఆయనే ఇచ్చాడు ఫస్టు. 8వ తారీఖున ఇసుక ఇస్తా అన్నారు. ఇసుక స్టార్ట్ చేశారు. ఈ రైతు బజార్‌లో ఈ కార్యక్రమాలు పెడుతున్నారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఏ ప్రజలకి అన్ని రకాల ప్రజలకి ఏది కావాలంటే అది చేస్తానికి రెడీగా ఉన్నారు. ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇసుక తీసుకొచ్చారు కదా! అతి తక్కువ రేట్‌లో. గత ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేకపోయిందంటారు? వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళు ఎక్కువ రేటు మీద ఇసుక కావాలంటే కొద్ది కాస్ట్ ఎక్కువ పెట్టి కొనాల్సి వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఈయన లోగడ కూడా ఈయన ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫ్రీగా ఇస్తున్నాడు ఈయన. చంద్రబాబు గారు అట్ట కాదు. ప్రజలకు ఏం కావాలో ఆయన తెలుసు. ప్రజలు అడిగినా అడగకపోయినా ఆయన చేసి పెడుతున్నాడు, చేస్తాడు. మరి ఈ ప్రభుత్వ రంగంలో ఫ్రీ ఇసుకొచ్చింది పనులు ఎక్కువ వస్తున్నాయి కదా సార్! మీరు ఎలా అనుకుంటున్నారు? ఏంటి? ఇప్పుడు ఇసుక వల్ల ఇల్లు కట్టుకుని అయినా ఆ కార్మికులు ఉంటారు. తాపీ మేస్త్రి కానీ, రాడ్ బిడ్డింగ్ కానీ, ఒక మట్టి పని చేయట కూలీలు కానీ, ఇటుక బట్టీలు కానీ, సిమెంట్ రాళ్ళు కానీ అన్ని రకాల ప్రజలకి ఇసుక వల్ల ప్రమాణంగా జరుగుతుంది. మరి అందుబాటులో. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పేద ప్రజలు ఓటేసింది కేవలం చంద్రబాబు గారు పెట్టిన పథకాల వల్లే ఓటేశారు ప్రజలు అని చెప్పేసి అంటున్నారు. పథకాలు చూసి ఓటేశారంటారా ప్రజలు? పథకాలు అభివృద్ధి అన్ని రకాలుగా ఆలోచించే ప్రజలు వేశారు. చంద్రబాబు గారు అయితే అన్ని రకాలుగా మంచిగా చేస్తారని చెప్పేసి ప్రజలు వేశారు. ప్రజలకు మంచిగా చేస్తాడు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మా జగనన్న ఎప్పుడు చేయనంత 20 సంవత్సరాల ముందు చూపుగా డెవలప్మెంట్ చేశారని చెప్తున్నారు కదా సార్. డెవలప్ ఏముంది ఇప్పుడు మీకు కనపడుతుంది కదా. అప్పుడు నువ్వు అడిగినా నేను చెప్పేది ఏముంది అంత ప్రజలకు తెలుస్తుంది కదా. డెవలప్ ఏమొచ్చింది, కంపెనీలు కానీ కానీ అభివృద్ధి ఏముంది, రోడ్లు కానీ ఎక్కడెక్కడ అన్ని ఆగిపోయినాయి కదా. ఇప్పుడు ఈయన గారు సంక్షేమం ఇస్తాడు, ప్రజలకి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. చేసి లోకల్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు, చేసి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలే మోసం చేశారని అంటున్నారు కదా సార్. అది ఆయన అనుకుంటున్నాడు అంతవరకే. మరి ఆయనకి అట్లా తోసింది ఆయన చెప్పుకుంటున్నాడు. ప్రజలు ఎందుకు ప్రజలు ఎవరు మంచి చేస్తారంటే వాళ్ళకి వేస్తారు కానీ ప్రజలు మోసం చేయరు. మనం మంచి చేస్తే మనకే వేస్తారు. మేము ప్రజలకి చాలా చేసాము అంటున్నారు. మరి ఆయన దృష్టిలో చేసిన కింద లెక్క చేస్తే మరి ప్రజలు అంత ఘోరంగా ఎందుకు ఈయనకి చంద్రబాబుకి వేస్తారు, ఆయన వాడుకొడతారు. ప్రజలు చంద్రబాబు గారికి ఒక చేస్తారనే నమ్మకంతో ఈయన కేసు గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే చాలా అవినీతి చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. ఈ ఆరోపణలు ఎక్కడ చేశారు నిరూపిమనండి. అయ్యి ఒక ఆరోపణలు చేయటానికి పనికి వస్తుంది. అవినీతి అనేది నిరూపిమనండి. అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. అంతేగాని అవినీతి ఓన్లీ అన్ని రుబాబు అన్నీ కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అవినీతి చేస్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని, ఇంకొకసారి జరిగితే మేము ఊరుకోమంటున్నారు కదా. చేసినప్పుడు నిరూపిమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. అవినీతి ఎక్కడో చూపిమనండి. చూపించండి మేము ఒప్పుకుంటాం. అవినీతి మరి మంచి చేసేవాళ్ళు కూడా అవినీతి అంటే అడుగుతుంది. సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది మరి మీకు? మమ్మల్ని అడిగే బదులు మీరు ప్రజల్లో చూస్తున్నారుగా మార్పు ఎలా ఉందనేది. కనీసం అతను 5 సంవత్సరాల్లో ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టాడా, ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా, కనీసం ఏ శాఖ మీద రివ్యూ పెట్టాడు, ఈ శాఖ పరిధులు ఏంటి, శాఖ పరిస్థితులు ఏంటి అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం ఒక మీటింగ్ అని పెట్టాడా? ఈరోజు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు, అన్ని శాఖలను పిలిచి ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారుగా. ప్రజల దగ్గరికి ఉన్న వాస్తవమైన పరిస్థితుల్ని వివరించి కూడా చెప్తున్నారు. పోయిన గవర్నమెంట్లో ఏం జరిగింది, ఈ గవర్నమెంట్లో మేము చేయదలిచేది ఏంటి అనేది కూడా వివరించి చెప్తున్నారు. మీకు దానికి ఉదాహరణ ఇసుకనే తీసుకోండి. పోయిన గవర్నమెంట్లో ఇసుక కోసం 5 సంవత్సరాలు మీకు ఒక్క 1 మంత్ అయినా మీకు ఎక్కడైనా ఫ్రీ ఇసుక కానీ కొన్ని దొరకాల్సిన డబ్బుకి సరసమైన ధరలో ఎక్కడైనా దొరికిందా? సార్ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇసుక దొరక్క పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కదా సార్. అప్పుడు మరి ఎందుకు తగ్గించలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అతను వ్యాపారస్తుడండి, వ్యాపారం చేశాడు. అతను ప్రజల గురించి కాదు కదా. ఇసుక మీద అనుబంధంగా ఎన్ని రంగాలు ఉంటాయండి? దగ్గర నిర్మాణ రంగం మీద దానికి అనుబంధంగా 30 రంగాలు ఉంటాయి. అంటే 30 శాఖలకు సంబంధించిన వాళ్ళు బతుకుతారుగా. మరి ఆయన అవగాహన ఉంటే తగ్గించేవాడు, అవగాహన లేదు కాబట్టి తగ్గించలేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత తక్కువ ధరలో ఇస్తుందని?
చంద్రబాబు గారు ముందే చెప్పారుగా మా పాలసీ ఫ్రీ ఇసుక పాలసీ అని, అంతకుముందు కూడా చెప్పారుగా ఓన్లీ లోడింగ్ ఛార్జే, అది ట్రాన్స్పోర్ట్ ఎంత అయితే అంతవరకే ఛార్జ్. ఈ రోజున మీకు 88 రూపాయలకి టన్ను ఇస్తున్నారు, అక్కడ ఎక్కడ క్వారీలో లోడింగ్కి అయ్యే ఖర్చు అది. నువ్వు అక్కడి నుంచి వెళ్ళే కిలోమీటర్లను బట్టి నీకు ఛార్జ్ అవుతుంది అది తీసుకెళ్లేదానికి, అంతే. సరే ఇప్పుడు మా సొంత ట్రాక్టర్ ఉంది అనుకో, వెళ్ళి ఫ్రీగా తెచ్చుకోవచ్చు అక్కడికి వెళ్ళి. దానికి ఉదాహరణ కొడాల నాని అని ఒక మినిస్టర్ వెళ్ళాడుగా, సన్నాసి వెళ్ళి తెచ్చుకున్నాడుగా, ఓన్ ట్రాక్టర్ పెట్టి వాడే తెచ్చుకున్నాడుగా, వాడే మాట్లాడాడుగా, నిత్యం చెత్త కుక్కలా వాగే వాడే మాట్లాడాడుగా, ఇది జెన్యునే నేను చూశానని స్వయంగా ట్రాక్టర్ తోలుకొని వెళ్ళి తెచ్చుకున్నాడు. మరి సాక్షి టీవీలో ఎందుకు సార్ అలా వేస్తున్నారు? సాక్షి ఛానల్ ఒక ఛానల్ అంటారా, సాక్షి పేపర్ ఒక పేపర్ అంటారా? చిన్న ఉదాహరణ తీసుకుందాం. నారాసుర రక్త చరిత్ర అని రాశాడు, ఒక పేపర్ లో రాయడం అంటే అర్థం ఏంటి? ఎంతో కొంత దాని మీద నమ్మకం గ్యారెంటీ ఉంటే రాస్తారుగా. ఆ తర్వాత ఏం జరిగింది రక్త చరిత్ర, అది వాళ్ళే రాసింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మరి ఇంకా ఆ పేపర్ కి విలువ, నైతిక విలువలు ఏమున్నట్టు సాక్షికి? దాని గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు ఓడిపోయారంటారు చెప్పండి? మధ్య తరగతి వాడిని, పేద ప్రజలను హింసించాడు కాబట్టి. అసలు ఎందుకు ఓడిపోకూడదని మీరు చెప్పండి. ఏం పని చేశాడని ఓడిపోకూడదు? ఏం పని చేశాడని గెలవాలి అతను? ఒక దీని మీద మంచి పని చేశాడు అని చెప్పండి గెలవడానికి. 20 సంవత్సరాల ముందు చూపుగా డెవలప్మెంట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అనే పదానికి అర్థం తెలుసా ఆయనకి? అభివృద్ధి అనే పదానికి అర్థం తెలుసా? అర్థం తెలిస్తే చంద్రబాబు గారి ఇంటి పక్కనది ఎందుకు కూల్చేస్తాడండి? అది బిల్డింగ్, రీఫిటింగ్ బిల్డింగ్ ఇప్పదీసి ఇంకో చోట బిగించుకునేది. కూల్చేసావు ఈ రోజు వరకు, దాంతో కూల్చడం బిగించేసి అన్ని కూల్చుకుంటూ వెళ్ళావు, అన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళావు. వీళ్ళ అధికారం రాగానే వాళ్ళు ఇల్లు కూల్చుస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, ఇల్లు కూలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అఫీషియల్ గా నోటీస్ ఇచ్చి చేస్తున్నారు. ఎక్కడ కూల్చారండి జగన్మోహన్ రెడ్డి ఇల్లు? పార్టీ ఆఫీస్ తాడేపల్లిలోదంటే నీకు దానికి పర్మిషన్ లేదు కాబట్టి కూల్చారు. నువ్వు పర్మిషన్ ఉంటే నువ్వు తెచ్చుకో, కోర్టుకి వెళ్ళి తెచ్చుకో, ఆర్డర్ తెచ్చుకోండి, తప్పని చెప్పి. ఆయన అధికారం ఉన్నప్పుడు ప్రజలకి న్యాయం చేశాననే చెప్తున్నారు కదా. ఏం న్యాయం చేశాడండి చెప్పండి? చీపు లిక్కర్ పేద ప్రజలకు అందే చీపు లిక్కర్ను కూడా సొంత వ్యాపారులు పెట్టి మిగతా బ్రాండ్లు రాకుండా అమ్ముకోవడం న్యాయమా? 9 సార్లు కరెంటు బిల్లు పెంచి మధ్యతరగతి వాడిని చావగొట్టడం న్యాయమా? నిత్యావసర ధరలను పెంచడం న్యాయమా? ఒక్క చోట లాండ్ రాడ్ అని ఉందా 5 సంవత్సరాల్లో? ఏం న్యాయం చేశాడు మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అధికారంలోకి మళ్ళా వచ్చినట్టు ఇవన్నీ తగ్గించే వాళ్ళం, ఫస్ట్ సారి కదా సీఎం అవ్వడం అంటున్నారు. అవకాశంలో నువ్వేం చేసావు? అంత కరోనా ప్రపంచాన్ని ఊపేసింది, దాని మీద ఒక్కసారి మెడికల్ దీని మీద ఆరోగ్య శాఖను కూర్చొని పెట్టి ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టావా? కనీసం బయటకు వచ్చి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటాను ఒక్కసారైనా చెప్పావా? మోడీ పిలిచినప్పుడు వచ్చావు, టపట్లు కొట్టావు, అంతే. అంతకుమించి ఏం చేయలేను. బటన్ ఇవన్నీ నొక్కాము, మేము పథకాలన్నీ ఇచ్చామంటున్నారు కదా. పథకాలు 2,40,000 కోట్లతో అప్పచెప్పాడు చంద్రబాబు. ఈ రోజు 13 లక్షల కోట్లు చేసావు. ఎవరికి ఇచ్చావు పథకాలు? 9 సార్లు కరెంటు బిల్లులు పెంచావు. ఎవరికి ఇచ్చావు? వికలాంగులకి పింఛన్ ఎవడైనా తీసేస్తాడా? కరెంటు బిల్లుని బేచేసి వికలాంగులకి పింఛన్ తీస్తాడు ఎవడైనా? కొత్త పింఛన్లు ఎన్ని వచ్చినాయో చెప్పు భయ్యా నువ్వు ఈ 5 సంవత్సరాల్లో. ఉన్న పింఛన్లే తీసేశాడు ఇవ్వలేక. కరెంటు బిల్లు అనే సాగుతోనూ, ఇన్కమ్ ట్యాక్స్ అనే సాగుతోనూ, అనేక రకాల సాగులతో అతను ఇవ్వలేక పింఛన్లు చాలా తీసేశాడు. గత ప్రభుత్వం విద్యుత్ రేట్లు చాలా ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు సార్, నిజమేనా? 9 సార్లు పెంచాడు. మొన్న 2 నెలల క్రితం కూడా పెంచాడుగా, జనవరిలో 9వ సారి. ఇవన్నీ డబ్బులన్నీ ఎక్కడికి పోయినంటారు? ఏమో మొన్న చంద్రబాబు గారు అందుకనే చెప్పాడుగా, ఎలక్ట్రిసిటీ దీని మీద కూడా మీటింగ్ పెట్టి ఏం జరిగింది, దీంట్లో ఎంత అవకతవకలు జరిగినాయి అని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంక్వైరీ పరంగానే చేసి తప్పనేది ఉంటే ఎవరిని వదలకుండా దానికి శిక్ష పడేటట్టే నిర్ణయాలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలని మొబ్బి పెట్టి ఓట్లు వేయించుకున్నాడు, పథకాల రూపంలో అబద్ధాలు చెప్పి ఈ పథకాలన్నీ నెరవేర్చమని అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో నీ అంత అబద్ధాలు చెప్పేవాడు, నీ అంత మోసగారి రాజకీయ నాయకులు ఎవడో లేడు. నువ్వు కొత్తగా చంద్రబాబు గారి గురించి చెప్పేది ఏముంది? నువ్వు తీసుకెళ్ళావు, అతన్ని జైల్లో పెట్టావు. దానికి ఉదాహరణ ఏమి నిరూపించావు? స్కిల్ కేసులో ఏమైనా ₹1 స్కామ్ జరిగిందని నిరూపించావా? నిరూపించలా. అవన్నీ వ్యతిరేకతలు కూడేగా ఈ రోజు నీకు 11 సీట్లు కూడా చాలా ఘోరంగా వచ్చినాయి. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారని అంటున్నారు కదా, చేస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో అటు వస్తుంది. ఇప్పుడు అతను ఎలాగా అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి, అతను ఎమ్మెల్యే కాబట్టి. ఇప్పుడు ఉన్న స్పీకర్ వీళ్ళు అనుకూలంగా స్పీడ్గా ఇస్తారని చెప్పి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేద్దామని ఒక అనుకూలం అతనికి ఆలోచన. అది సరే ఇప్పుడు ఎంపీగా వెళ్తే కేసులన్నీ కొట్టేపించుకోవచ్చానా? కొట్టేస్తారండి, కొట్టేరు. ఒక రోజు లేట్ అయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసుకోవాలా? నేను వారం
శుక్రవారం కోర్టుకి రాలేనని ఎలా చెప్పాడు? నేను సీఎం హోదాలో ఉన్నా, నాకు బిజీ వర్కులు ఉన్నాయని చెప్పాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ వెళ్లాల్సిందేగా వారం వారం. అలా డిలే చేసుకుంటానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు. శిక్ష అనుభవించాల్సిందే. సరే, ఆయన ఎంపీ స్థానంలో నుంచుంటే షర్మిల గారిని నుంచోబెడతామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గారు చెప్పారు కదా. నుంచోబెట్టి మేము ఈసారి గట్టి పోటీ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంపీ స్థానంలో నుంచుంటే అంటున్నారు కదా. సార్, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మా పార్టీ తెలుగుదేశం తరఫున మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజున జనాలు అందరికీ నువ్వు భయంకరంగానే డబ్బులు కూడా మళ్ళీ పంచావు. అది